ఆది కాండము మనము 21వ అధ్యాయంలో ఉన్నాం. మనం ఆది కాండము 21వ అధ్యాయంలో ఉన్నాం. 21వ అధ్యాయము 3 వచనాలు, అంటే 4 వచనాల దాకా పోయిన వారం చెప్పేశాను నేను. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఆ వచనాలలో ఏమై ఉన్నాడో మనకి ఏమండి తెలుస్తూ ఉంది. ఏమై ఉన్నాడని చెప్పాను? దర్శనమిచ్చే దేవుడని, పనిచేసే దేవుడని, ఆ స్థితిగతులు ఎరిగిన దేవుడని, ఏమండి శక్తినిచ్చేదని, నిర్ణయకాలం తన చిత్తాన్ని జరిగించే దేవుడని మనం చదువుకున్నాం. రైట్. 4వ వచనం కాంచి చదువుదాం. ఈరోజు 4వ వచనం కాంచి ఉత్తర ప్రచుత 7వ వచనం వరకు చదువుదాము. మరియు దేవుడు అబ్రాహాముకి ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినములో వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదిరని నేను. మరియు శారా పిల్లలు స్థానం ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేనైతే ముసలితనం ముందు కుమారుని కంటిని కదా అని. ప్రియులారా, ఈ యొక్క 3 వచనాలు లేక 4 వచనాలు మనము చదివినప్పుడు మొదటి ఆలోచన ఏమిటి అంటే, ఇక్కడ 3 వచనాలు 4వ వచనంలో సున్నతి అనే పదం వాడబడింది. సున్నతి అంటే వాస్తవానికి ఆ జనాంగాన్ని కాదు. ఇది ఎవరిది అంటే యూదా ప్రజలది, ప్రజలలో ప్రత్యేకించబడిన ప్రజలు అన్నమాట. ఏమండి, ఈ సున్నతి అనేది అసలు ఎందుకు దేవుడు పెట్టాడు చెప్పండి? మీరు బైబిల్ బాగా చదివిన వాళ్ళు కదా. సున్నతి అనేది ఎందుకు పెట్టారు అసలు? ప్రభులు వారు దేవుడే చెప్పాడు ఆ మాట. మీలో ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయించుకోవాలి అని పెట్టారు. అది కూడా 8 రోజుల పసిబిడ్డ, అంటే పుట్టిన 8 రోజులు స్నానం చేస్తారు కదా. ఆ స్నానం చేయించి 7వ రోజు స్నానం చేస్తారు. యూదులు పురిటి స్నానం 7వ రోజు చేస్తారు అన్నమాట. 7వ రోజు స్నానం అయిపోయాక 8వ రోజు దేవుని మందిరానికి తీసుకుని వచ్చి ఆ బిడ్డని సున్నతి చేయించి ఆ బిడ్డ పక్షంగా యేసుక్రీస్తు ప్రభుతో సహా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎందుకు? అది ఎప్పుడో కదా, అంటే రమారమి మనం 4000 సంవత్సరాల క్రితం నుంచి ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. చెప్పండి, ఏంటి, ఎందుకు దీన్ని ప్రారంభించి ఉంటాడు అసలు దేవుడు? చెప్పాలి, పురుషుల్లోంచి కాదు. చెప్పండి ఎవరైనా. నేనే చెప్పాను, జ్ఞాపకం ఉంది. దేవుడితో చప్పట్లు కొట్టండి మీరు అందరూ. నేనే చెప్పాను, ఎందుకు మీరు మట్టి ఏం చెప్పరు. మంచిది, సరే. వాస్తవే. అది ఎందుకోసము అంటే, మానవుడు ఏదేని వనంలో మొట్టమొదట పాపము చేసిన వెంటనే ప్రభుల వారు ఏదేని వనములోకి వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి దాని యొక్క చర్మాన్ని వారికి వస్త్రాలుగా కుట్టి ఆ దిగంబరత్వాన్ని కప్పి ఆ ప్రజలకి మనుగడని ఇచ్చింది. అంటే మరణ పాత్ర అయినటువంటి మానవునికి
ప్రతి మానవుడికి ఈ భూమి మీద ఏమి కాసుకుని ఉంది అంటే మరణం పొంచి ఉంది అన్నమాట. పాపము యొక్క ఫలితము మరణం. అందుకని పుట్టిన ప్రతి మనిషి దేనికి భయపడతాడంటే ఎప్పుడు చచ్చిపోతానని, ఎప్పుడు చచ్చిపోతానని భయం పుట్టిన ప్రతి మనిషికి కదా. కాబట్టి దీన్ని దేవుడు ప్రజల్లో ఎవరికీ లేనటువంటి ఒక నిబంధన ఎవరికి పెట్టాడంటే యూదా జనాంగానికి పెట్టాడు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే అబ్రాహాము కానీ స్టార్ట్ చేశాడు. ఈ యొక్క సున్నతికి ప్రారంభికుడు ఎవరంటే అబ్రాహాము. అందుకని విశ్వాసానికి తండ్రి కదా, విశ్వాసానికి తండ్రి లేక విశ్వాసులకి తండ్రి కదా. ఆయన సున్నతి దేనికి గుర్తు అంటే నిబంధన. దేని గుర్తు? ఇదే పదం మరలా దేనికి వాడబడింది? పాత నిబంధన, క్రొత్త నిబంధన. అంటే ధర్మశాస్త్రం రాకమునుపు నిబంధన ఎక్కడ ప్రారంభించాడు? సున్నతి దగ్గర ప్రారంభించాడు. అండ్ ఆ ధర్మశాస్త్రానికి ముందు నిబంధన ఏంటి? సున్నతి నిబంధన. తర్వాత ఏం తీసుకొచ్చారు? ధర్మశాస్త్ర పాత నిబంధన. అండ్ పాత నిబంధన ఎప్పుడైంది? కొత్త నిబంధన వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఏమైంది? పాత నిబంధన అయింది. కాబట్టి నిబంధనకి గుర్తు ఏమండి? మొట్టమొదట సున్నతి, అండ్ తర్వాత ధర్మశాస్త్రం, తర్వాత క్రొత్త నిబంధన కదా. అండ్ ఈ నిబంధనలన్నిటికీ కూడా ఏంటి మూలాధారము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రక్తం, అంటే పరిహారం. నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏంటి? పరిహారం, పరిహారం అన్నమాట. సున్నతి ఎందుకు ప్రారంభించాడు అంటే యూదులలో ప్రతి పురుషుడు కూడా ఏమండి తను దేవుని సన్నిధికి వచ్చి తన రక్తాన్ని ప్రోక్షించాలి. ఏం ప్రోక్షించాలి? ఏమండి సున్నతి చేస్తే తన శరీరంలోంచి కొంత రక్తం ఏమవుతుంది? అక్కడ చిందించబడుతుంది అన్నమాట. ఎన్ని రోజులు బిడ్డ పాపం ఉందా తనలోకి కదా, పసిబిడ్డ కదా. కాబట్టి ఆ నిర్మలమైన రక్తం అన్నమాట. ఏ రక్తం అది? నిర్మలమైన రక్తం, పెద్దోళ్ళది కాదు కదా. 8వ దినం అంటే ఆ బిడ్డ ఏంటో కూడా తనకు కూడా తెలియదు కదా. కాబట్టి అలాంటి వయసులో ఉండగా ఏంటి ఆ బిడ్డ యొక్క రక్తాన్ని ఏమండి చిందించబడాలి. అంటే ఆ నిబంధనలోకి ఆ రోజు నుంచి ఆ వ్యక్తి నిబంధన బిడ్డగా, నిబంధనలో ప్రవేశించిన బిడ్డగా ఆ వ్యక్తి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, రక్త ప్రోక్షణ దేనికి గుర్తు అంటే నిబంధనకి గుర్తు. దేనికి గుర్తు? నిబంధనకి గుర్తు. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఈ యొక్క నిబంధన అంతా కూడా కొట్టివేయబడింది. నిబంధన అంతా కొట్టివేయబడిపోయింది. దేనికోసం అంటే ఏదైతే ఈ రోజు మనకి సున్నత అవసరం లేదు, మనం ఎవరం కూడా బలులు ఇవ్వవసరం లేదు. కారణం ఏంటంటే యోహాను సువార్త 10:10 ప్రకారముగా ఆయనే మనందరి పాపముల కొరకు, మనందరి యొక్క జన్మకర్మ పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంట? 10:10 చూడండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రా? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు. దేవునికి స్తోత్రం. యేసయ్య భూమి మీదకి వచ్చి ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అంటే తన రక్తాన్ని అంతటినీ కూడా మన పాపముల కొరకు ఏం చేశాడు ఆయన? ఏమండి? కాబట్టి
అబ్రాహాము 4000 సంవత్సరాల క్రితము సున్నతి చేయించడంలో దేవుని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, చర్మాలు కట్ చేయించమని వీళ్ళు చెప్తుంటారు, అది ఆరోగ్యానికి మంచిది, సుఖ వ్యాధులు రావు, చెప్తా ఉంటారు. కానీ వాస్తవ సత్యము అది కాదు. ఏమండి, ఇది దేని కొరకు ప్రారంభించబడిందంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి మానవుడు కూడా ఏమండి, ప్రభువా నేను పాపిని, నా పాపముకు పరిహారముగా, నా జన్మ పాపములు పరిహారముగా ఇదిగో నేను నా రక్తాన్ని అయ్యా నీ సన్నిధిలో ప్రోక్షిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే, అది ప్రారంభించిన వాడు దేవుడే. అండ్ ఏదైనా వధములో వధించబడిన గొర్రెపిల్ల మరలా అండి దాని సంపూర్తి ఎప్పుడంటే శిలువ మ్రానులో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేయబడ్డారు, వధించబడ్డారు. అందుగురించి ఆయన ఏమన్నాడంటే యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల కదా. కాబట్టి ఆ రోజున ప్రారంభమైంది అండి, ఆ 2000 సంవత్సరాల క్రితము అది సంపూర్తి అయింది. కాబట్టి సున్నతి అనేది అది నిబంధనకి గుర్తు. ఇప్పుడు ఆ గుర్తు ఎక్కడ కొట్టివేయబడిందంటే సిలువలో కొట్టివేయబడింది. అందు గురించి ఇప్పుడు మనం సున్నతి చేయించుకోకపోయినా దాని అవసరత మనకి ఇంకా లేదు. అండ్ యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసాడు దాన్ని కదా. కాబట్టి ఆనాడు ఎవరికి తప్పలేదు అంటే అబ్రహాముకి తప్పలేదు, కానీ యేసుక్రీస్తు వలన మనందరికీ కూడా తప్పించబడింది. ఏమండి ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క సన్నిధిలో ఇది నిబంధనకు గుర్తు. ఇది దేని గుర్తు? నిబంధనకు గుర్తు. దేవుని చేత మనము నిబంధన చేసుకున్నాం. అయితే ఇప్పుడు అది మరి కొత్త నిబంధనలో అది కొట్టివేయబడింది. మరి ఏం తీసుకురాబడింది అంటే బాప్టిజం, హృదయ సున్నతి అన్నారు. దీన్ని ఏమన్నారు? శరీర సున్నతి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? హృదయంలోకి వచ్చిందన్నమాట. అండ్ మనకిచ్చే వివరణ. అండ్ కాబట్టి ఇప్పుడు మనం ఎవరో చెప్పండి, దేవుని బాప్టిజం ద్వారా దేవునితో హృదయ సంబంధమైన ఆత్మ సంబంధమైన నిబంధన కుమారులం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరు ఇప్పుడు? ఆత్మ సంబంధమైన కుమారులము కుమార్తెలము అన్నమాట. ఓకేనా? రెండవ మాట చూడండి పిల్లరా, 5వ వచనం చదవండి. 5వ వచనం ఆదికాండం 100 వాడు చాలమ్మ. అతడు ఎవరంట? 100 వాడు. 100 వయసులో ఉన్నటువంటి అబ్రహాముకి మరి నా భర్త ముసలివాడైపోయాడు, పిల్లలు పుడతారా? ఏమండి, నా భర్త ముసలివాడైపోయాడు, పిల్లలు పుడతాడా అని ఆమె అనుకుందా లేదా? అనుకుని ఏమంది చూడండి, 18వ అధ్యాయము, ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం చూస్తారా? చదవండి, అక్కడ మాట ఉంటుంది. ఆదికాండం 18వ అధ్యాయము చూడండి, నేను బలము ఉడికిన దానిని, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకునేను. అంటే పిల్లారా, అసాధ్యము. అండ్ ఆమె ముసలావిడైపోయింది. అందుకని అన్నీ సాధ్యము, యేసుకి అన్నీ సాధ్యము. ఎవరికి సాధ్యమంట? ఏమండి, దేవునికి సాధ్యమంట. మరి దేవునికి సాధ్యమే,
మరి ఆ సాధ్యం మనుషుల్లోకి ఎలా వస్తుంది అండి? మనుషుల్లోకి ఎలా వస్తుంది అంటే చూడండి, చాలా అమూల్యమైన మాట. రోమిలకు రాసిన పత్రిక 4:19 చదవండి. 4:19 రోమిలకు రాసిన పత్రిక. చూడండి ఏమంటున్నాడు? మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. శరీరములో బలం లేదు, కానీ దేంట్లో బలవంతుడు? అబ్రహాము విశ్వాసములో బలవంతుడు. చాలా మంది శరీర ఆధిక్యతలు చూసుకుని కదా, కానీ ఒక విశ్వాసకు ఉండవలసిన బలము ఎక్కడంటే విశ్వాసంలో కదా. శరీరమందు శారా బలహీనురాలే, శరీరమందు అబ్రహాము కూడా బలహీనుడే, కానీ దేంట్లో బలవంతుడంట? ఏమండి, ఈ రోజున నేతి బీరకాయలో నెయ్యి లేనట్లు విశ్వాసంలో ఏమి లేదు, విశ్వాసం లేదు. మరి ఏముంది? విశ్వాసం లేకపోతే మరొకటి ఏదో ఉంటుంది, విశ్వాసఘాతకు. ఏమన్నారు? విశ్వాసఘాతకులు. అండ్ అండ్ కాబట్టి మన దారిద్రతలో ఉన్నవారమై ఉండొచ్చు, కానీ దేవుని అద్భుతాలు మన ద్వారా అత్యధికముగా జరిగింది. ఏంటంటే భూమి మీద మీరు దరిద్రులే, కానీ విశ్వాసం ఉంది మీరు ఎవరంట? భాగ్యవంతులు అంటాడు యాకోబు. భూమి మీద మన దగ్గర డబ్బు లేదు, కానీ ఏముంది మన దగ్గర? విశ్వాసం అనే భాగ్యం ఉంది. కాబట్టి విశ్వాసం అనేది కనుక మన దగ్గర ఉంటే ఏమండి, దానితో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కదా. కాబట్టి అబ్రాహాము దగ్గర ఏమి లేదంటే, యవనస్తులేమీ కాదు, 100 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చేసినాయి, 100 ఏళ్ళు వృద్ధాప్యము. అండ్ ఆ తర్వాత మరి ఆ భార్య కూడా 90 ఏళ్ళు ఉన్నాయి అప్పటికి, ఆవిడికి 90 ఏళ్ళు వృద్ధాప్యులు ఆమె ఉంది. అండ్ కాబట్టి ఒక అద్భుతం జరిగింది. అండ్ ఆ తల్లి 90 ఏళ్ళ ఆమె పాలిస్తుందంట, బిడ్డని కన్నదంట, చక్క పాలిస్తుందంట కదా. కారణం ఏంటంటే వీళ్ళు దేని యందు బలవంతులు? విశ్వాసమందు. కాబట్టి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లు, శారా గర్భము మృతతుల్యమైనట్లు ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానములను చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వాసం వల్ల బలము లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు అంటాడు, తిమోతి, నీవు దేవుని కృపయందు బలవంతుడవు. దేవుని స్తోత్రం. దేవుని కృప మన అత్యధికమైనటువంటి విశ్వాసాన్ని బలపరిచేస్తుంది. కానీ ఈ రోజున నీ శరీరం బలహీనమైపోయిందా? ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోయాయా? ఆరోగ్యం తలకిందులైపోయిందా? అండ్ పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోయాయా? ఏం భయపడక, వాక్యం చెప్తుంది, నీవు విశ్వాసం మాత్రము. ఏమన్నాడు? అండ్ యాయిరు, నీవు విశ్వాసం మాత్రమే ఉంచి చాలంటే చెప్పారు వాళ్ళు. అయ్యా, నీ కుమార్తె ఎప్పుడో చనిపోయింది, ఇంతగా బోధకుండా బాధ పెడతావు అంటే ఆయన అన్నాడు, యాయిరు, నీవు నమ్మిక మాత్రం. ఇక్కడ ఈరోజు నీ పరిస్థితి ఏదైనా అవని, ఎలాంటి పరిస్థితులైనా నీకు రాని, కానీ నువ్వు ఉంచవలసిందల్లా ఒకే ఒక్కటి, పరిస్థితులకు చూడక, పరిస్థితులను పట్టించుకోక, యేసు నీకు ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఆయుధం విశ్వాసం. దాన్ని గట్టిగా పట్టుకో చాలు. ఏమండి, నీవు నమ్మితే నా మహిమను గట్టిగా చెప్తారా? స్తోత్రం.
గట్టిగా చెప్తారా? నీవు నమ్మితే నా మహిమను అబ్రహాం చూశాడే లేదా? నీళ్లు ద్రాక్షం అయ్యాయే లేదా? లాజరు బయటకు వచ్చాడే లేదా? తాగుబోతుంది నన్ను మార్చాడే లేదా? నన్ను బాగు చేశాడే లేదా? కదా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈరోజు మనకి నమ్మిక అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈ నమ్మిక ఉండదు. చర్చికి రావడం అలాంటి జంటలు అందరూ చేస్తారు. హిందువులు చేస్తారు, ముస్లింలు చేస్తారు, క్రైస్తవులు చేస్తారు. కానీ నువ్వు చర్చికి రావాల్సింది దీనికోసం, అంటే ఆయన విశ్వాసాన్ని ఒడిసి పట్టుకోవడం అన్నమాట. నమ్మడం అండి, నమ్మడం. అవకాశం లేదు నమ్మడానికి, కానీ నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి. అందుకనే ఆ పదం అక్కడ పెట్టబడింది. ఏ పదం అది? నమ్ముట నీకు సాధ్యమైతే. అది అసాధ్యమని ఎవరికి తెలుసు? దేవుడికి కూడా తెలుసు, యేసేకి తెలుసు అసాధ్యమని. కానీ అది అసాధ్యమే, కానీ నీకు సాధ్యమైతే అద్భుతం చేయడం నాకు కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు చాలా మందికి ఈ విశ్వాసం లేదు. అందుగురించే మనం అబ్రాహాము కుమారులు. ఏమండి, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలని మీరు, మనం అబ్రాహాము పిల్లలమంటే అబ్రాహాము లాగే మనం కూడా ఏం చేస్తాము? అద్భుతాల్ని చేస్తాం. దేవుని స్తోత్రం. అద్భుతంగా యేసుపై ఆధారపడతాం. ఏమండి, శూన్యం. కానీ యేసే మాట ఇచ్చాడు, రే అబ్బాయి నీ పక్షంగా ఈ కార్యం నేను చేయబోతున్నాను, నమ్ము, కొంత నాకు సమయమే, నేను నీకు ఈ పని చేసి పెడతాను అన్నప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి మౌనంగా ఉండాలి. అంతే. ఎందుకు చేయలేదు, ఎలా జరగలేదు, నేను నమ్మలేదు, ఈ ప్రశ్నలు మనం అడగకూడదు. ఇంకా ఆయన ఒక్కటే నమ్మకం, ఆయన నాకు చేస్తాడు. అండ్ ఎప్పుడు చెప్పాడు? 75 సంవత్సరంలో చెప్పాడు. ఎప్పుడు చేశాడు? 100 సంవత్సరాలు చేశాడు. అంటే ఎంతకాలం నమ్మవలసి వచ్చింది? 25 సంవత్సరాలు విశ్వాసాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. అవి 100 సంవత్సరాలు కష్టం కదండి అనొచ్చు మీరు. మరి ఆయన 175 సంవత్సరాలు బతికాడు కాబట్టి ఆయనకి ఆ సమయం సరే. అండ్ ఆయన 180, 170 సంవత్సరాలు బతికాడు ఆయన కదా. కాబట్టి ఆ మాత్రం సమయం ఆయన తీసుకోవడం తప్పేమి. ఆ సమయం ఎందుకు తీసుకున్నాడు? వాళ్ళతో వాళ్ళు ఒప్పుకున్నారు, మాకు పిల్లలు పుట్టడము అసాధ్యం, నా గర్భం ఉడికిపోయింది, ఆయన ముసలుడైపోయాడు, పిల్లలు పుడతారు ఇప్పుడు, కానీ నేను పుట్టించగలను. దేవుని స్తోత్రం. దేవుడి ఉద్దేశం ఏంటి? నేను ఆ పనిని చేయను. మీకు అసాధ్యమైన కాలములో నేను అన్ని సాధ్యపరుస్తాను. ఈరోజు నీకు ఎందుకు కార్యం చేయడం లేదు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నా బలం చేత నేను దీన్ని సాధించేస్తాను, కాబట్టి నా జ్ఞానంతో దీన్ని ఎలాగైనా సాధించేస్తాను, నాకున్న సామర్థ్యతను బట్టి నేను ఎలాగైనా దీన్ని సాధించేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నీకు అన్ని అసాధ్యాలు అయిపోతున్నాయి. కానీ యేసయ్యకి ఇది సాధ్యము, ఆయన చేయగలడు అని ఎప్పుడైతే మనకున్న సామర్థ్యతలన్నీ పక్కన పాడేసి ఆయన సామర్థ్యత పైన మనం ఆధారపడిపోతాము పిల్లారా, అప్పుడు నీకన్నీ సాధ్యమే. నీకన్నీ సాధ్యమే కదా. దేవుని అద్భుతం, దేవుని యొక్క అద్భుతం. అండ్ కాబట్టి మొదటి మాట అండి, నీవు నిబంధనలో ఉన్నటువంటి కుమారుడువు, కుమార్తె కదా. ఆత్మ సంబంధమైన నిబంధన కుమారులము, కుమార్తె. రెండవదిగా విశ్వాసములో బలమైన, విశ్వాసమందు ప్రతిష్ఠించబడిన వారు. రెండవదిగా మనం ఎవరు? విశ్వాసమునందు ప్రతిష్ఠించబడిన వారు కదా. మూడో మాట ఏమిటంటే చూడండి
6వ వచనం చదవరా నాన్న. 6వ వచనం. ఏలయనగా చదవండి. 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినివారెల్లా నా విషయమై నవ్వుదురు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆవిడ ఇంతకుముందు ఒక నవ్వు నవ్వింది, ఇప్పుడు నవ్వుతుంది. ఇంతకుముందు నవ్వు నవ్వింది. ఏ నవ్వుది? 18:12 నవ్వింది కదా ఆవిడ. ఇందా చదివా మనం. ఏం నవ్వది? అవిశ్వాసపు నవ్వు. ఈ భూమి మీద జనరల్గా 3 నవ్వులు ఉంటాయి మనకి. ఒకటి అవిశ్వాసపు నవ్వు. ఒకసారి మేము వాక్యం చెప్తూ ఉంటే కొద్దిమంది అన్యులు లేక అవిశ్వాసులు నవ్వుతుంటారు. ఏంటంటే వాళ్ళు అలాగే చెప్తారు, లేరా అలా వాళ్ళు చెప్పేది జరిగిపోతే తలకిందులు అయిపోతుంది భూమి అన్నట్టుగా. అవిశ్వాసపు నవ్వు. రెండవది అపహాస్యపు నవ్వు. అవహేళన చేస్తూ నవ్వుతారు. ఎవరు నవ్వారు? ఈరోజు నవ్వాడు. ఎవరిని చూసి? యేసుక్రీస్తు ప్రభుని చూసి ఈరోజు ఏ నవ్వది? ఆయన్ని అపహాస్యము చేస్తూ. అండ్ అంతేకాదు, సిలువ దగ్గర చాలా మంది అండ్ నవ్వారు ఆయన అపహాస్యము చేస్తూ కదా. అపహాస్యపు నవ్వు. మనం కూడా ఎవరైనా కొద్దిగా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటే మనం కూడా వారిని అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఉంటాం కదా. కారణం ఏంటంటే ఆడు మాటలు కోటలో దాటేస్తున్నాయి అన్నట్టుగా అపహాస్యంగా నవ్వుతూ ఉంటాం కదా. ఇది రెండో నవ్వు అన్నమాట. మూడో నవ్వు పిల్లారా ఏమండి, యథార్థంగా నవ్వే నవ్వు. అంటే మన హృదయంలోంచి, మన కడుపులోంచి పుట్టేటువంటి సంతోషాన్ని బట్టి వచ్చే నవ్వు. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఏ నవ్వు చెప్తుంది ఈమె? 126వ కీర్తన. 126వ కీర్తన 2వ వచనం చదవండి ఎవరైనా. 126:2. చూడండి ఏమంటున్నాడు? మనము కలకనిన వాని వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను. చూడండి, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసిన అన్యజనులు చెప్పుకున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము శారాల జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఏమండి, ఏం కార్యాలు చేశాడు? వీరి కొరకు గొప్ప కార్యములను దేవుడు చేశాడు. కాబట్టి ఈ నవ్వు ఏ నవ్వు? ఆనంద గానములతో నిండిన నవ్వు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో అందు గురించే ఏండి పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించు. ఏండి, మీ ప్రతి బాష్ప బిందువు తుడిచిపోయింది. ఏండి కన్నీళ్లకు బదులుగా ఏమండి మీకు కూడా అలంకరించబడింది. కాబట్టి పిల్లలు ఈ రోజున చాలా మంది ఈ నవ్వుని మిస్ అయిపోతారు. ఎందుకు మిస్ అయిపోతారు అంటే చూడండి లూకా సువార్త 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 21వ వచనం చదవండి. లూకా సువార్త 6:20. అంతటా ఆయన తన శిష్యులను కారు చూచి ఇట్లనెను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. అమ్మా 6 లూకా సువార్త 21వ వచనం. 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవునికి స్తోత్రం. నవ్వకండి ప్రియులారా, నవ్వడానికి ప్రయాసపడకండి. దుఃఖపడడానికి, కన్నీళ్లు విడవడానికి, ఏమండి అంగలార్పు విద్య నేర్చుకోవడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి కదా. కానీ ఇప్పుడు నవ్వువారులారా, ఒకరోజు మీరు ఏడుస్తారు సుమా. ఈరోజు నవ్వులాటగా నీ జీవితాన్ని తీసుకుంటే, నవ్వడం కొరకే నువ్వు ప్రయాసపడితే ఒకరోజు ఏడవలసిన రోజు వచ్చింది.
కానీ ఇప్పుడు కనుక నువ్వు దుఃఖం కొరకు ప్రయాసపడితే, దుఃఖపడడానికి నువ్వు ఇష్టపడితే, ఏమండి పిల్లారా, ఒకరోజు నీ జీవితం ఏమండి నాట్యముగా మారే రోజు వస్తుంది. ఒకరోజు నిన్ను ఆయన ఆనందింపజేస్తాడు, ఆనందాలతో అలంకరిస్తాడు ఆయన నిన్ను. కాబట్టి ఏమండి దేవుని పని కొరకు, అందుగురించి ఆయన అన్నాడు, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చెప్పాడు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసము నవ్వండి అన్నాడు. ఏడవండి. కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడు నవ్వడానికి, నవ్వులాటకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాం. చాలా జాగ్రత్త సుమ, భయంకరమైన శ్రమ పొంచి ఉంది. నవ్వువారులారా జాగ్రత్త. యాకోబు కూడా 4:9 ఆ మాట చెప్తాడు చూడండి. యాకోబు పత్రిక 4:9 ఆ మాట మనకు కనబడుతుంది. యాకోబు 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకమును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును కదా. మరి ప్రియులారా, ఇది నవ్వుకునే దినాలు కాదు, అంచె దినాల్లో ఉన్నాం. చాలా మంది నశించిపోతున్నారు, మన బిడ్డలు నశించిపోతున్నారు, మన రక్త సంబంధం నశించిపోతున్నారు. ఏమండి ఇక్కడ శారమ్మ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నా జీవితంలో చాలా దుఃఖ దినాలు, ఈరోజు దేవుడు నాకు నవ్వు పెట్టాను, దేవునికి స్తోత్రం. నా జీవితంలో చాలా కష్ట దినాలు, ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నా. నా భర్తకి సంతోషం ఎవరు చెప్తారు కదా. కాబట్టి శారమ్మ ఆ ఆనంద దినాలు, ఆ పరవశ దినాలు మన జీవితాల్లో కూడా ఎప్పుడు అనుమతిస్తాయంటే, దేవుడు నీకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నువ్వు దుఃఖించు. ప్రభువా, ఇంతమంది నశించిపోతున్నా అని ఆ భారాన్ని పట్టుకొని, ఆ బాధ్యతను పట్టుకొని నువ్వు చింతించు. ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ రోజు నీ ఆనందానికి అవధులుండవు, నీ నవ్వులకి హద్దులుండవు. ఇంకా ఏమండి గంతులు వేసే సుదినం. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ఏమండి దేవుని జతపని వారు మనం ఎవరో, దేవుని జతపని వారు. ఏమండి కాబట్టి ఆయన చాలా ఏమండి ఆ సహకారుల పేర్లు అంటే, ఆయన పనికి సహకారులు మనం, ఆయన తోటకి సహకారులు మనం, ఆయన రాజ్యానికి సహకారులు మనం, ఆయన యొక్క బోధకి సహకారులు మనం, ఆయన సువార్తకి సహకారులు మనం, ఆయన సంఘానికి సహకారులు మనం, ఆయన తలచిన ప్రతి తలంపుకి మనమే సహకారులు. కాబట్టి కొత్త నిబంధనలో, పాత నిబంధనలో శారమ్మ నిలబడితే ఇస్సాకు కొరకు, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు కొరకు మరియ నిలబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రశ్న, ఈ లోకం కొరకు ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు, మరి నువ్వు నిలబడుతున్నావా? శారమ్మ నిలబడిపోయింది, ఒంట్లో శక్తి లేదు, శరీరం ఉడికిపోయింది, అయినా నా ప్రభు కొరకు నేను నిలబడతానని ఆమె నిలబడింది. అండ్ ఇస్సాకుని, వాగ్దాన కుమారుని కన్నది భూమి మీద. అంటే ఒక మాటలో చెప్పాలంటే 2000 సంవత్సరాలు పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు అండ్ ముంగుర్తు ఎవరికి సాదృశ్యం అంటే ఇస్సాకు. అండ్ యేసు ప్రభు వారి జిరాక్స్ ఎవరంటే ఇస్సాకు. శారమ్మ నిలబడింది ఆ రోజున పండు వృద్ధాప్యంలో. అండ్ తన ఆ యొక్క నడివేసులో మరి ఏమీ ఎరగని చిన్నపిల్ల
మరి గట్టిగా 15 ఏళ్ళు ఉన్నాయో లేదో కొత్త నిబంధనలో మరి అమ్మ ఎవరిని తీసుకురావడానికి? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నువ్వు నిలబడుతున్నావా దానికోసం? వాళ్ళు నిలబడ్డారు కాబట్టి అద్భుతం జరిగింది. మరి ఈరోజు మనం నిలబడకపోతే జరుగుతుందా? ఉందా లేదా బాధ్యత అమ్మా? ఈరోజు మనం నిలబడవసరం కదా. కాబట్టి మనం ఎవరము? నిబంధన మారులము. రెండవది ఎవరు? విశ్వాస ప్రతిష్ఠత కలిగిన వారు. మూడవది ఎవరు? మనం ప్రభు కోసము ఏమండి కార్యాధారులమై నిలిచే, ఒక మాటలో చెప్పాలంటే అండ్ హోలీ సోల్జర్స్. దేవుని యొక్క రణభూమిలో అండ్ యుద్ధ వీరులుగా నిలవలసిన వారు. అండి ఆనాడు తన శరీరముతో తన విశ్వాసముతో పోరాటం చేసింది శారమ్మ. అండ్ మరియమ్మ తన ముందున్న సమాజముతో అండ్ తన విశ్వాసముతో పోరాటం చేసింది. ఈరోజు లోకముతోటి మన విశ్వాసంతో కూడా పోరాడవలసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కూడా. చెప్పండి, మూడోదిగా నువ్వెవరో? ఆయన కొరకు రణరంగములో నిలవబడిన హోలీ సోల్జర్స్, పరిశుద్ధ యుద్ధ వీరుడివి, యుద్ధ వీరురాలివి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మూడో మాట. నాలుగో మాట లేరా ఏమండి? నాలుగో మాట లేరా 7వ వచనం. ఏంటి 7వ వచనం? 7వ వచనం. స్తన్యమిచ్చనని ఎవరు అబ్రహాముతో చెప్పారు. ప్రియులారా, ఈ యొక్క 3 విషయాల్లో మనము ఎప్పుడైతే నిలబడతామో, 4వ విషయం ఏమిటి అంటే అద్భుత దేవుడు నీకు తోడే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఆమె అంటుంది, ఇంత అద్భుతం ఈ వయసులో ముసలిదానిని అబ్రహాము కుమారుడికి నేను పాలిస్తున్నానని ఎవరు అబ్రహాముకి అద్భుతమైన వార్తను చెప్తారు? ఏమండి, పాలు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. అందుకని వాక్యం అనే పాలను మీరు తాగి రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము కదా. కాబట్టి ఈ రోజున మరి శివబాబు వాక్యం చెప్తూ ఉంటే ఎవరు చెప్తారు ఈ అద్భుతం తన జీవితంలో జరిగిందని? అద్భుతమా కాదా? ఎంత బాగా వివరించాడు కదా కదా. మరి దేవుని స్తోత్రం చెప్పరా? నేను చెప్తేనా? కాబట్టి మన అందరి జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. కేవలం శారమ్మ జీవితంలో, అబ్రహాం జీవితంలో కాదు. అండ్ చూడండి 86వ కీర్తన, 86వ కీర్తన చూడండి, 8 వచనం చదవండి మీరు. ప్రభువా, నీవు మహాస్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి కార్యములు లేవు. నీవు సృష్టించిన అన్యజనుల అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు, నీ నామమును ఘనపరచుదురు. దేవునికి స్తోత్రం. ఏమండి, మీరు ఏమండి ఆయన సన్నిధిలో ఆత్మసున్నతి గలవారై, నిబంధన బిడ్డలై, దేవునితో నిబంధన చేసుకున్న బిడ్డలుగా అండ్ విశ్వాసమందు ప్రతిష్ఠించబడిన వారిగా
దేవుని సైన్యములో పరిశుద్ధ సోల్జర్స్గా మీరు దేవుని కొరకు నిలవబడుతూ ఉంటే దేవుడు అద్భుతాలు చేయడం మనిషి ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి. దేవుడు చేస్తాడు చేయడా? అందు గురించే ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. మనం ఏమనుకుంటా అంటే, అరే నాకు చదువు రాదురా అని, లేకపోతే నాకు సరే కంఠం లేదురా అని, లేకపోతే నేను బలహీనరాని, నాకు ఆ విశ్వాసం లేదని. లేదు, నువ్వు నిలబడి చూడండి. అందుకని నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఇది సాక్షి. ఈరోజు మనం సంపాదించుకోవాలి, దేవుని కొరకు నిలబడడం మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క నిబంధన బిడ్డనేని నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి దేవుని కొరకు. ఏమండి, నీ జీవితంలో, శారమ్మ జీవితంలో, అబ్రహాం జీవితంలో చేసిన అద్భుతాలు ఈరోజు నీ జీవితంలో ప్రారంభమిస్తే ఇప్పుడు ప్రభువారు అంటారు, ఈమె కూడా అబ్రహాము కుమార్తె, ఇతగాడు కూడా అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతం అండి. కాబట్టి 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు దేవుడు ఏమై ఉన్నాడో చెప్తే, తర్వాత 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే మనము ఏమై ఉన్నామని ప్రశ్నిస్తున్నాయి. మనము ఏమై ఉన్నామని మనల్ని ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏమై ఉన్నారు? నిబంధనతో నిలవబడిన బిడ్డలుగా ఉన్నారు, విశ్వాసమందు ప్రతిష్ఠించబడిన వారిగా ఉన్నారు, దేవుని కార్యాల కొరకు సోల్గా యుద్ధం చేసే బిడ్డలుగా ఉన్నారు కదా. కాబట్టి ఆయన అద్భుతాలు చేయడం ఆగిపోలేదు. ఆయన మహస్యము కలిగిన దేవుడు. ఎవరి ద్వారా వెల్లడి అవుతున్నాడు? నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులా. నీ పేరు ఎప్పుడు చెప్తాడు ఆయన? నేను ఫలానా డాగల అబ్బు గారి దేవుణ్ణి చెప్పుకుంటాడు ఎప్పుడైనా ఆయన? ఆ రోజు వస్తుంది మన జీవితంలో. నేను ఫలానా మిద్దే దుర్గారారు దేవుణ్ణి చెప్పుకుంటాడు ఆయన ఎప్పుడైనా? చెప్పుకుంటాడా? లేకపోతే నేను ఫలానా సాగర్ దేవుణ్ణి చెప్పుకుంటాడు ఆయన వచ్చి? పిల్లారా, ఆయన ఏం చెప్పుకున్నాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులా ఆయన అక్కడ వదిలేశాడు ఆయన. నేను షద్రక్, మేషక్, అబేద్నెగోలు, నేను మోషే. అయ్యో, ఎవరు విడిచిపెట్టాడండి ఆయన? కాబట్టి ఈ రోజున పిల్లారా, ఆయన అన్నాడు, నేను పౌలు దేవుడను, నేను పౌలు దేవుడను, నేను పేతురు దేవుడను. కానీ ఈ రోజున ఆ పేరులో నీ పేరు వద్దా? కావాలొద్దా? కావాలంటే ఏం చేయాలి? మనం మూడు స్థలాల్లో నిలబడాలి. మొదటి స్థలం ఏంటి? నిబంధన. రెండవది ఏంటి? విశ్వాసమందు ప్రతిష్టత. మూడోది ఏంటి? కార్యమందు పోరాటం. కదా, ఎన్ని అద్భుతాలు మన జీవితంలో. కాబట్టి ఆయన ఎవరండి? అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ కార్యాలు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాం, మోకరిందాం. ప్రభువా, అబ్రహాం, శారా జీవితాల్లో దేవా, నీ నిబంధనను అయ్యా నాయన, వారితో నువ్వు నిబంధన చేసిన దేవుడుగా ఉన్నావు అయ్యా. నా కోసం కూడా నీవు నిబంధన చేసావు అయ్యా. ఈ రోజు నుంచి బాబు, నేను నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాను ప్రభువా. నేను నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాను ప్రభువా అని ప్రభా, నీ కోసం ఇదిగో విశ్వాసమందు అబ్రహాము బలవంతుడిగా ఉన్నాడు.